తెలంగాణ అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల సంఘ సిఐ అనుబంధ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలంటూ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు ఎస్ పార్వతమ్మ, రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు దేశీయ నాయక్ మాట్లాడారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 రోజుల పాటు సమ్మె చేస్తే స్పందించిన అప్పటి ప్రభుత్వం అంగన్వాడీలకు, టీచర్లకు 3 లక్షల ఆయాలకు 2 లక్షల పెన్షన్ల సగం జీతం ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిమాండ్ ను పక్కకు పెట్టి 65 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ఇంటికి పంపే ఉద్దేశంతో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, జీతంలో పెన్షన్ ఇవ్వకుండా ఇంటికి సాగనంపడానికి సిడిపిఓలకు, సూపర్వైజర్లకు నోటీసులు ఇచ్చి బలవంతంగా ఇంటికి పంపించాలని చూస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తగిన పని కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల ముందు అంగన్వాడీల సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలన్నారు. ఈ నెల 19న జరిగే హైదరాబాద్ డైరెక్టర్ ఆఫీసును ముట్టడిని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘ అధ్యక్షులు ఎ నిర్మల, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ పాల్గొన్నారు. చెప్పేది ఏం లేదు అమ్మా, మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యి నెల అయింది, 35 రోజులు అయింది. అయినా మీకు తెలవనట్టుంది. సంతోషం. ఇప్పటికైనా చెప్తున్నాం, టీచర్కు 2 లక్షలు, ఆయాకు 1 లక్ష బెనిఫిట్ అది దిగిపోయేటప్పుడు ఇస్తాం. ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, ప్రావిడెంట్ ఫండ్ ఉండదు సార్. అయితే ఒకటి ఏంటంటే మనకున్న సమాచారం 1,50,000 మాత్రమే జీవో నెంబర్ 10 వచ్చింది సార్. ఒకసారి మాకున్న క్లారిటీ సార్. సీఎం గారు చెప్పింది నేను చెప్తాను. నిన్న కూడా వచ్చారు కదా సార్, చెప్పింది నిన్న కూడా సెక్రటరీ కలిసి మాట్లాడారు. 2 లక్షలు 1 లక్ష, 10 లక్షలు అడిగినా చెప్పారు. 10 లక్షలు అడిగినా చెప్తే అవన్నీ మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట చెప్తున్నాం. పింఛన్ ఉండదు, మీరే మాకు ఇవ్వాలి. ఏది ఉండదమ్మా, ఎవరికి ఉండదు. అంతా మీరు అమ్మా అడగటం ఏదైనా అడగవచ్చు, సాధ్యపడదు. మీకు పింఛన్ అనేది ఉండదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కారు. అసలుగా మీకు తెలియనట్టుంది. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇదమ్మా విను, నేను చెప్పింది విను. ఇది హానరోరియం. ఇది హానరోరియం అంటే గౌరవ వేతనం. మీకు బేసిక్ పే ఉండదు. అవును సార్, ఉండదు కాబట్టి సార్ ఒక్క డౌట్ సార్, ఒక్కటి అయితే వీళ్ళకు అది కాదు, గవర్నమెంట్ అయితే కాదు. వచ్చే ఇప్పుడు వితంతులు ఉంది కొంతమంది, వాళ్ళకు 2,000 ఎందుకు కట్ చేసింది సార్? ఇప్పుడు గవర్నమెంట్ వేతనాలు ఉన్నప్పుడు అదే దానికి చాలా చోట్ల కట్ చేసిన, కొన్ని చోట్ల కట్ చేయలేదు. అప్పుడున్న ప్రభుత్వం ఆశా వర్కర్ కూడా తీసేవాళ్ళు. అప్పుడు మీరు ఎవరు ధర్నా చేయలే. ధర్నా చేసి మీరు కొడుతుండ్రా. అమ్మా ఇది తీసేసి ఎన్నేళ్ళు అయింది చెప్పు. నువ్వు చెప్పింది 6 ఏళ్ళు అయింది. మా కూతురు అంగన్వాడీ టీచర్. 6 ఏళ్ళు అయింది. మా కూతురు అంగన్వాడీ టీచర్ అమ్మా. నాకే చెప్పింది అప్పుడు, బాబాయ్ ఇట్లా నా పెన్షన్ తీసేసినంటే నీదే కాదు అప్పుడు ధర్నా చేస్తే మీ అందరూ సగం మంది తీసేది. అప్పుడు అందుకోసం మీరు ధర్నా చేయలేకపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రజల ప్రభుత్వం కాబట్టి లాస్ట్లో అది కేసీఆర్ దమానాలు ఎవరు దానా చేయలే. చేయలేదమ్మా, నాకు తెలుసు కాదు. నేను ఎక్కడ పోయినా ఎప్పుడు ఇచ్చినావు లాస్ట్ లో, ఎప్పుడు అది లాస్ట్ లో ఎలక్షన్ ముందు 3 నెలల ముందు నాకు తెలుసు కదా. ఈ కార్యక్రమాలే బంద్ చేసిండు కదా మొత్తం. దేశంలో ఉన్నటువంటి ఐసిడిఎస్ పథకము 75లో వచ్చింది. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది, 49 సంవత్సరాలు అయింది. అయితే మరి దాదాపు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఐసిడిఎస్కి గుర్తించింది. దాన్ని బేసిక్ చేసుకొని అనేక అంశాలుగా ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాము. కాబట్టి మీరు వీటిని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వాలు చాలా మారుతున్నాయి కాబట్టి ఇప్పుడైనా అంగన్వాడీల వైపున ఒక వైఖరిగా ఆలోచించి మీరు ప్రభుత్వ విధానంలో మమ్మల్ని చేస్తే మంచిగా ఉంటుందని శాఖను ప్రభుత్వంలో విలీనం చేయాలి. పరిధిలో లేదు కానీ మొత్తం మీకు చాలా పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2005లో నేను ఎమ్మెల్యేనే ఉన్నాను. మీకు ఉద్యోగాలు ఇచ్చిన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. మ్యాక్సిమం 267 మంది. మన ప్రాంతానికి మీరు శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారు కూడా మన ప్రాంతము. మీరు అట్లాంటివి ఏమైనా చేసి పేదవాళ్ళు వీళ్ళంతా కూడా
కింది సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లాంటి జీవోలు ఏమైనా వచ్చి వాళ్ళకి న్యాయం జరిగితే ముందు పేరు మీకే ఉంటుంది. మాట్లాడండి. నేను 0 అవర్ల మీరు అన్నట్టుగా 50,000 లక్షలు ఉంటే నేనే 0 అవర్లో మాట్లాడతాను. మీ తరఫున మాట్లాడతాను. ఓకే, ఫోటో తీసుకో. ఫోటో 2 lakhs సంబంధించింది. మా వాళ్ళు 1,50,000 ఓకే, పట్టుకోండి. వస్తువులు లేదా అన్నా? ఓకే దేశానా వస్తువులు